వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మొన్నటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ రాశారో ఆ ఎగ్జామ్ రాసినటువంటి వారికి రెస్పాన్స్ షీట్స్ వచ్చినాయి. మీ మార్క్స్ అంటే ఎగ్జాక్ట్గా కాకుండా అప్రాక్సిమేట్గా మీకు పెరిగేటువంటి తగ్గేటువంటి స్కోర్స్తో మీరు ఎక్కడ ఆగిపోయారు, మీరు ఎలా ఉన్నారు అనేది మీకే బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఏదో కోల్పోయినాము అని కాకుండా మీరు చేసినటువంటి శ్రమ అనేది ఆ ఎగ్జామ్కి సరిపోలేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి మళ్ళీ నోటిఫికేషన్స్ ఉంటాయి అని అంటే మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసినాం. 100% నోటిఫికేషన్స్ ఉంటాయి. సార్ పోస్టులు ఎన్ని ఉంటాయి అని అంటే వందలలోనే ఉంటాయి. పోస్టులు వందలలో ఉంటాయి. తెలంగాణకి సంబంధించి మొత్తం మనకి 149 సిడిపిఓకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి సంబంధించి మొత్తం 149 ఉన్నాయి. ఈ 149కి సంబంధించి లాస్ట్ 2022 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ రాలే. 2022, 23, 24 ఈవెన్ 25లో కూడా రిటైర్మెంట్స్ ఉన్నాయి. నేను ఎక్స్క్లూజివ్గా ఇక్కడ సిడిపిఓ గురించి మాట్లాడుతా ఉన్నా. రిటైర్మెంట్స్ ఉన్నాయి. సో వీటినన్నింటిని బేస్ చేసుకొని కొత్త జాబ్ క్యాలెండర్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది జరగబోతూ ఉంది. సో ఈ భర్తీ ప్రక్రియలో సరే మీకు కూడా డిఫరెంట్గా వీడియోస్ చూస్తూ ఉంటారు, అందరూ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి సో పోస్టులకి సంబంధించి నేను ప్రీవియస్గా 81 సిడిపిఓ పోస్టులు ఉన్నాయి అని అన్నాను. సేమ్ ఇగో ఈ 81కి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నా, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక ఈఓకి సంబంధించి కూడా ఒక పోయినసారే మనకి 181 ఉండే. ఇది లాస్ట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇది 2022. అయితే ఇది ఒక 150+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లస్ అని అంటున్నా, 150+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా మీకు 2025 జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది ఫిక్స్. సరే ఇన్ని పోస్టులు వస్తాయా అని అంటే వస్తవి, రాకున్నా కూడా పోస్టులు అనేవి ఉంటవి. అటు ఇటు మైన్యూర్గా చేంజ్ అవ్వచ్చు, కానీ ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరి జాబ్ క్యాలెండర్ రాబోతూ ఉంది. జాబ్ క్యాలెండర్లో ఈఓ సిడిపిఓకి ఉందా సార్ ఛాన్స్ అంటే 100% ఉందనే చెప్తున్నాం మనం. 100% ఈఓ సిడిపిఓ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేటువంటి బేసిక్ డౌట్ మళ్ళీ మనందరికీ ఉన్నది. సో మేలో వస్తుందా అని చెప్పేసి చాలామంది నేను చేసిన వీడియో చూసిన తర్వాత చాలామంది అభ్యర్థులు నాతో మాట్లాడారు. సో ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే మేలో వస్తుందా అని అంటే మేలో రాదు. ఎప్పుడు వస్తుంది? జూన్ లేదా జూలై లేదా ఆగస్ట్లో రావడానికి ఛాన్స్ ఉంది. సార్ చాలా టైం ఉంది. ఇలా చూసుకుంటే 6 or 7 or 8 months టైం ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. మీ చేతుల్లోకి వెళ్ళి జనవరి అనేది వెళ్ళిపోతూ ఉంది. ఓకే, మీరు ఎక్కడ లాస్ట్ టైం విఫలమయ్యారు అని అనుకుంటే ఎక్కడ విఫలమయ్యారు మీరు అని అంటే తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి మనం డిసిషన్ తీసుకొని అనవసరమైన స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం. సో చదివింది ఒకసారి చదివితే గుర్తుంటుందా అని అంటే గుర్తుండదు. మీరు వాస్తవానికి బాగా చదివారు, ఎగ్జామ్ ఉంది అందరూ. సో మరి ఎందుకు విఫలమైనము అని అంటే ఒక ప్రాపర్ వేలో దాన్ని మనం చదవలే అంతే. ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళకి స్కోర్ వచ్చింది అని అంటే నేను చెప్పిన ఒకే నోట్స్ని మార్కెట్లో చాలా ఉంటాయి. వీడియోస్ కానీ, పుస్తకాలు కానీ, మెటీరియల్స్ కానీ, ఎగ్జామ్ సిరీస్లు కానీ, ఇతర మీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటివి అన్నీ ఉన్నా అన్నింటి మీద ఫోకస్ కాకుండా నీకు ఏది అవసరమో అది ఫోకస్ చేస్తూ దాన్ని ఒక మెటీరియల్ లాగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతే 100% ఈరోజు జాబ్ లిస్ట్లో మీ పేరు ఉండేది. అంతే కదా. సో అయితే ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని అంటే ఇగో నేను మొన్న చెప్పిన ఈరోజు చెప్తున్నా, వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే నీకు పేపర్ 1 ఉన్నది, అలాగే పేపర్ 2 ఉన్నది. పేపర్ 1 and 2 ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి.
చాలామంది అభ్యర్థులు ఎక్కడ నష్టపోయారు మొన్న జరిగిన ఈఓ సిడిపిఓ ఎగ్జామ్లో అంటే 100% చెప్పగలను, పేపర్ 1లో ఎక్కువ నష్టపోయారు. ఎందుకు నష్టపోయారు అని అంటే ఈవెన్ మేమైనా మా ఇన్స్టిట్యూషన్ నుంచి కోచింగ్ ఇవ్వాల్సి ఇచ్చినప్పుడు పేపర్ 1 నేను చెప్పను అని చెప్పిన ఎప్పుడు లాస్ట్ టైం. ఎందుకు అనంటే తక్కువ టైం ఉంది, అది రీచ్ కాలేము అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే పేపర్ 1 పేపర్ 2 మాత్రమే ఇచ్చినాం ఎక్స్క్లూజివ్గా, పేపర్ 1 రికార్డెడ్ వీడియోస్ ఇచ్చినాం. అయితే ఈసారి మనం ఏం చేయబోతా ఉన్నాము అని అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి రెండింటికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. డైలీ ఒక 4 అవర్స్ మీకు క్లాసులు అందుబాటులోకి తీసుకొచ్చి కొంచెం కొంచెం సబ్జెక్ట్ని మీకు ఇంజెక్ట్ చేయాలనేది నా ఆలోచన. సో ఈ ఆలోచనలో భాగంగా నేను చేస్తున్నది ఏంటి అని అంటే ఈ ఈఓ సిడిపిఓ 2025లో ప్రతి పేపర్లో అంటే మీకున్నటువంటి 2 పేపర్లలో 120+ స్కోర్ సాధ్యమా అని అంటే సాధ్యమయ్యేలాగా వర్క్ చేద్దాము అని చెప్తాను. సాధ్యమయ్యేలాగా వర్క్ చేయాలి. సాధ్యమా అని అంటే అనుకుంటే సాధ్యమే, కానీ వర్క్ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది? కాదు. కాబట్టి సాధ్యమయ్యేలాగా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ప్రతి పేపర్లో నీకు 120+ అసలు నీకు తిరగలేదు జాబ్ సాధించడంలో. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ 120+ సాధ్యం చేసేలాగా సాధ్యం అయ్యేలాగా మనం కోర్స్ని డిజైన్ చేసినాం. ఈ కోర్స్ని నేను లాంచ్ చేసిన. సో ఈ లాంచ్ చేసినటువంటి కోర్సు మీకు ఐకాన్ ఇండియా యాప్లో ఇలా ఉంటుంది. ఐకాన్ ఇండియా ఈఓ సిడిపిఓ 2025 పేపర్ 1 అండ్ 2 ఫుల్ కోర్స్ ఉంటుంది. మెటీరియల్స్ ఇస్తాను, అలాగే ఎగ్జామ్స్ పెడతాను. సో ఒక లెసన్ అయ్యింది అని అంటే దానికి సంబంధించి వెంటనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ కోర్స్ ఫీ 20,000. కానీ నేను స్టార్టింగ్ ఆఫర్లో అంటే కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేశాను. ఈరోజు 20 నుంచి మీకు అప్ టు 24th వరకు ఈ 24th రోజున మీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 24th వరకు ఎవరు తీసుకున్నా కూడా దీనిని మనం 20,000 కాకుండా 15,000కి ఆఫర్ చేస్తూ ఉన్నాం. సార్ 15,000 నేను ఒకేసారి పే చేయలేను సార్ అని అంటే నేను ఇస్తున్న అవకాశం ఇంకొకటి ఏంటి అని అంటే మీకు తెలుసు, చాలా వీడియోస్ చూడండి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మనం కంటెంట్ చెప్తాం. కాంటెంట్ క్యాన్ టాక్ విత్ యూ, మీతో నా కాంటెంట్ మాట్లాడుతుంది. అంత స్పష్టంగా చెప్తా, చాలా ఇన్ డీటెయిల్డ్గా చెప్తా. ఈ పేపర్ 1 పేపర్ 2లో మెజారిటీ సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తా. అయితే ఇందులో మీకు ఈ క్లాసెస్ స్టార్టింగ్కి సంబంధించి ఈ 15,000ని పే చేసేందుకు 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తూ ఉన్నానండి. ఎన్ని అని అంటున్నాం? 3 ఇన్స్టాల్మెంట్స్ని ఇస్తూ ఉన్నా. ఫస్ట్ ఇన్స్టాల్మెంటు మీరు 5,000 తోటి ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ మీరు 5,000 పే చేయాలి. ఆ తర్వాత 5,000 పే చేయాలి. ఒకవేళ సరే నేను ఈ 5,000 పే చేశాను, ఎన్రోల్ అయ్యాను, ఈ 5,000 పే చేయలేదు అని అంటే నీ కోర్స్ ఆగిపోతుంది. సో నేను ఇది ఎందుకు ఇస్తూ ఉన్నాను అని అంటే సార్ 15,000 కూడా ఎక్కువ అని చాలామందికి అభిప్రాయం ఉంటుంది. ఇది చాలా తక్కువ. ఎందుకు అని అంటే మీతో నేను మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డే 1 నుంచి ఎలాంటి కేర్ తీసుకుంటానో అలాంటి కేరే తీసుకుంటా. సో ఇక్కడ కొన్ని సబ్జెక్టులకి మీకు మంచి ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పిస్తా. అండ్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తా. మీకు ఒక సబ్జెక్ట్లో ఒక లెసన్ అవ్వగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా. ప్రతి చాప్టర్ వైజ్గా కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవ్రీ వీక్ నేనేం చేస్తాను అని అంటే మీతో ఒక ఇంటరాక్షన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తా. ఈ ఇంటరాక్షన్ సెషన్కి సంబంధించి నా సైడ్ కూడా ఏదైనా లోపాలు ఉంటే ఇంకా బెటర్మెంట్ చేయడానికి అవకాశాలున్నా, మీ సైడ్ మీరు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారు అంటే ఎగ్జామ్ని ఎందుకు ప్రాపర్గా రాయలేకపోతున్నారు, ఆన్సర్స్ ఎలా చేస్తున్నారు, ఎలా చేయడం, ఇదంతా లైవ్లో మనం ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూనే చెప్తూ ఉంటాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఒక డేని పర్టికులర్గా ఇంటరాక్షన్ సెషన్ పెట్టబోతా ఉన్నా.
ఇందులో మిమ్మల్ని మీరు మెరుగు చేసుకునేలాగా, ఇప్పుడు మిస్ అయినటువంటి జాబ్ నెక్స్ట్ టైం మిస్ కాకుండా ఉండేలాగా ప్రణాళికలను డిజైన్ చేసి 24th ఈ జనవరి 24th నేను ఈ కోర్స్ని లాంచ్ చేయబోతా ఉన్నా. ఓకే, 24th క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అని నేను అంటున్నాను. సో ఇలా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసెస్కి సంబంధించి ఎవ్రీ వీక్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. క్లాస్లో ఒక చాప్టర్ కంప్లీట్ కాగానే నేను చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని లేదా వేరే సార్లు చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తా. ఓకే, మంత్లీ స్టార్టింగ్ మంత్ నుంచే 2 గ్రాండ్ టెస్ట్లు ఇస్తా. పేపర్ 1 మీద గ్రాండ్ టెస్ట్ ఇస్తాను, పేపర్ 2 మీద కూడా మీకు గ్రాండ్ టెస్ట్ ఇస్తాను. ఇలా మరి ఈ సిలబస్ని ఎన్ని రోజులలో ఫినిష్ చేస్తారు సార్ అని ఒక డౌట్ ఉంటుంది మనకి. ఈ సిలబస్ మొత్తం కూడా మనం ఎన్ని రోజులలో ఫినిష్ చేస్తాము అని అంటే 6 monthsలో ఫినిష్ చేస్తా. ఓకే, మాట ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి, 6 monthsలో సిలబస్ ఫినిష్ అవుతుంది. ఓకే, సో ఇలా 6 monthsలో మీకు సిలబస్ అనేది ఫినిష్ అవుతుంది. లేదు సార్ కొంచెం ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చిందంటే ఎర్లీగానే ఫినిష్ చేస్తా. లేదు సార్ మీరు సిలబస్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ లేట్గా నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ చెప్తానే ఉంటా. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు పేపర్ 1లో లాస్ అవ్వకుండా పేపర్ 2లో మంచి స్కోర్ చేసేలాగా ఈ కోర్స్ని నేను డిజైన్ చేసి మీకు లైవ్ సెషన్స్ ద్వారా అందించబోతా ఉన్నా. వర్కింగ్ ఉమెన్ ఎవరికైనా క్లాస్ పెట్టినటువంటి టైంలో కుదరకపోతే, లైవ్ చూడడం కుదరకపోతే, అవన్నీ కూడా నేను ఇచ్చేటువంటి వ్యాలిడిటీ అనేది మీకు అప్ టు ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో పేపర్ 1 పేపర్ 2 లైవ్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ టు మీ ఎగ్జామ్ ఫినిష్ అయ్యేంత వరకు మీకు ప్రతి వీడియో, నేను ఇచ్చేటువంటి ప్రతి మెటీరియల్, నేను ఇచ్చేటువంటి ప్రతి ఎగ్జామ్ మీకు ఉంటుంది, యాప్లో ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వీడియోస్ని వినొచ్చు. సో ఇలా మనం ఈ కోర్స్ని డిజైన్ చేసి అన్నీ ఆలోచించి ముందుగానే మీకు మంచి విద్యను అందించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం వచ్చినాం. సో ఇందులో ఈ కోర్స్కి సంబంధించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 120+ అవుట్ ఆఫ్ 150 మీరు స్కోర్ చేసేలాగా నేను 100% మీకు టీచ్ చేస్తా. టీచ్ చేయడమే కాదు, దానికి సంబంధించి మెటీరియల్స్, దానికి సంబంధించి ఎగ్జామ్స్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నా. స్టార్టింగ్ ఆఫర్లో 15,000 ఈ కోర్స్ ఫీ. ఇది జస్ట్ 4 days మాత్రమే అవైలబుల్గా ఉంచుతాను. తరువాత ఈ కోర్స్ ఫీ అనేది 100% 20,000కి మీకు అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు కావాలనుకుంటే తీసుకుంటే. ఈ ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి కూడా మీకు 3 installments ఇస్తా ఉన్నా. జస్ట్ 5,000 రూపీస్తో కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కోర్స్ మీకు 24కి స్టార్ట్ అవుతా ఉంది. డోంట్ లేట్ అవ్వడానికి ఇది అవకాశమే లేదు. 24కి స్టార్ట్ అవుతుంది కోర్స్. సో ఇలా ఈ కోర్స్ అనేది మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో అవైలబుల్ చేయబోతా ఉన్నా. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆఫ్లైన్ క్లాసెస్ వినొచ్చు. లేదు సార్ మేము రాలేము, మాకు కుదరదు అనుకుంటే మీరు క్లాసెస్ అనేది మీ ఇంట్లో నుంచే వినొచ్చు. మిస్ అయినా రికార్డెడ్ మోడ్లో వినొచ్చు. ఓకే, ఇక మీరు ఆలోచించుకోండి. అంటే లేదు సార్ మళ్ళీ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతా సార్ అంటే నేనేం చేయలేను. నేను కాదు, ఎవరు ఏం చేయలేరు. పరిస్థితులు ఎలా ఉంటాయో మీకే బాగా తెలుసు. సో నేను ఏమంటాను అని అంటే, వేల మంది పోటీ పడేటువంటి ఈ పరీక్షలకి సంబంధించి మన షెడ్యూల్ కానీ మనం చేసుకునేటువంటి ప్లానింగ్ కానీ ప్రాపర్గా లేకపోతే అది మన మిస్టేకే అవుతుంది. సో ఇప్పుడు కొంచెం నేర్చుకోవడం ద్వారా నీకు చాలా సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుతావు. సో ఇప్పుడు దీనికి సంబంధించి నేను పేపర్ 1లో చాలా తక్కువ స్కోర్ చేశాను సార్, ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు 120+ అంటున్నారు, ఎలా పాసిబుల్ అని మీకేమైనా బేసిక్గా డౌట్ రావచ్చు. ఓకే, దీనికి సంబంధించి నేను ఇచ్చే మెడిసిన్ అనుకోండి. సో ఇప్పుడు జనరల్ స్టడీస్కి సంబంధించి పేపర్ 1 ఏదైతే ఉందో ఈ పేపర్ 1లో మీకు కరెంట్ అఫైర్స్ అని ఓ సబ్జెక్ట్ ఉంది. దీనిలో ఏమడుగుతున్నారు, ఇంటర్నేషనల్
అండ్ నేషనల్ అనేది అడుగుతూ ఉన్నారు. దీంతో పాటు స్టేట్ లెవెల్, దీన్నే రీజనల్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనికి సంబంధించి రెగ్యులర్గా ఈ అప్డేట్స్ ఇస్తాం. ఓకే, ఇక నుంచి దాదాపు మీకు 20 నుంచి 30 స్కోర్ వస్తుంది పేపర్ 1లో. ఇది రెగ్యులర్గా ఒక 1 ఇయర్ డేటా నీ దగ్గర ఉంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. ఈ 1 ఇయరే కాదు, దానికి సంబంధించిన ఇంటర్లింక్స్ కూడా ఇస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ G7 జరిగింది మీటింగ్, లేదా G20 ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, లేదా బ్రిక్స్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం ప్రీవియస్ చెప్తాం, అలాగే ప్రజెంట్ చెప్తాం, అలాగే ఫ్యూచర్ చెప్తాం. ఇలా నీకు ప్రీవియస్ డేటా, ఇయర్ డేటా, నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మొత్తం డేటా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని మీకు రెండవ టాపిక్ ఉంది. ఏమని ఉంది? ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏదైతే ఉందో అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించి భారతదేశం ఇతర దేశాలతో నిర్వహించుకునేటువంటి లేదా నిర్వర్తించేటువంటి సంబంధాలు బైలాటరల్. భారతదేశానికి ఇతర 1-2 కంటే ఎక్కువ దేశాలతో సంబంధాలు లేదా ఏదైనా టైస్ లేదా ఏదైనా MOU మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరినప్పుడు ట్రైలాటరల్. లేదా భారత్ చుట్టుపక్కల దేశాలకి సంబంధించి భారత్ చుట్టుపక్కన ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేదా భారత్ ప్రపంచంలో ఇంపార్టెంట్ కంట్రీస్గా ఫీల్ అయ్యేటువంటి దేశాలకు మధ్యన జరిగేటువంటి అగ్రిమెంట్స్. అలాగే మోదీ మన ప్రధాని కానీ, మన రాష్ట్రపతి కానీ, లేదా మన రక్షణ మంత్రి కానీ, మన విదేశీ వ్యవహారాల మంత్రులు లేదా మన ఇతర మంత్రులు ఎవరైనా కొన్ని ప్రత్యేకమైన ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. ఇది కూడా రెగ్యులర్గా ఉంటుంది మీ క్లాస్ కరెంట్ అఫైర్స్లో ఇన్క్లూడింగ్. నేను చెప్తా ఉంటా ఏది ఇంటర్నేషనల్ అవుతుంది, ఏది రీజనల్ అవుతుంది, ఏది ఇంటర్నేషనల్ రిలేషన్ అవుతుంది, ఏది ఇంటర్నేషనల్ ఈవెంట్ అవుతుంది. ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇది రెగ్యులర్గా ఉంటుంది ఈ క్లాస్. ఇక ఇందులోనే నెక్స్ట్ మనకి ఏముంటుంది అని అంటే ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో లేటెస్ట్ అచీవ్మెంట్స్, అది ఇన్క్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కానీ మనకి సబ్జెక్ట్లో ఇది థాట్ టాపిక్గా ఉంటుంది. ఇగో ఈ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ని కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మీకు 4th వచ్చి ఏముంది అని అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ సిలబస్లో అడుగుతూ ఉన్నారు. ఇవి కూడా మనం ఇన్క్లూడింగ్ కరెంట్ అఫైర్స్లో మాట్లాడతాం. సో ఇలా ఈ మొత్తం సబ్జెక్ట్స్ నేర్చుకోవడం వలన యావరేజ్గా మనకి 40 నుంచి 50 స్కోర్ని ఫైనల్ ఎగ్జామ్లో చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక 20 అనుకున్నాం, ఇక్కడ ఒక 8 or 10 వేసుకుంటే యావరేజ్గా 40 నుంచి 50 స్కోర్ మీకు పేపర్ 1లో వస్తుంది. లేదు సార్ ఇది నేను చదువుకుంటా అంటే చదువుకోవచ్చు, కానీ మీకున్నటువంటి బుక్స్, మార్కెట్లో లభించేటువంటి బుక్స్లో నుంచి చాలా చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, మొన్న రాసారు కదా ఎగ్జామ్, చెక్ చేసుకోండి. మరి మీరు ఎక్కడి నుంచి తెస్తారు సార్ అని అంటే నేను మీకోసం డిఫరెంట్ వెబ్సైట్స్ మీద నేను రీసెర్చ్ చేస్తా. వెబ్సైట్స్ బేస్డ్గా ఇక్కడ ఏం చేస్తాను అని అంటే వర్క్ చేస్తా మీకోసం. సో డిఫరెంట్ వెబ్సైట్స్ అంటే మనకి PIB ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, లేదా కొన్ని మినిస్ట్రీస్కి సంబంధించి వెబ్సైట్స్ ఉంటాయి. ప్రతి మినిస్ట్రీకి ఓ వెబ్సైట్ ఉంటుంది. లేదా మీకు పేపర్ 1లో కానీ పేపర్ 2లో ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి, హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించి, న్యూట్రిషన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజెంట్ డేటా మీద అడుగుతూ ఉన్నారు. సో ఇలాంటి అన్ని అంశాల మీద డిఫరెంట్ వెబ్సైట్స్ మీద నేను వర్క్ చేస్తూ మీకు క్లాసెస్ చెప్తా. ఆషామాషిగానైతే చెప్పా, రీసెర్చ్ చేసి అప్పుడు మనం క్లాస్ చెప్పుకునేంత వరకు ఉండేటువంటి అప్డేట్స్ బేస్డ్గా క్లాసెస్ చెప్తా. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ప్రీవియస్లో మనం ఇచ్చిన కోచింగ్లో మీరు ఎక్కడైనా నాకు ఒక వీడియో లేదా నేను ఈ బుక్లో చూశానని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి చదివితే 5 దొరుకుతాయి మీకు బుక్కులలోనైనా. బట్ నేను 6th చెప్పిన లేటెస్ట్ అంశాల మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని నేను చెప్పిన 6th ఇగో ఇది ఓపెన్ ఛాలెంజ్. ఆ 6th వచ్చింది ఎగ్జామ్లో.
ఆ 6th వచ్చింది. మన క్లాస్ విన్న ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అంటే అంత లేటెస్ట్గా నేర్చుకోవాలి. చాలామంది అంటారు ఎగ్జామ్ టఫ్ ఉండదు, ఈజీ. ఎక్కడ ఈజీ ఉంది? ఎగ్జాము ఉందా ఈజీగా? లేదు. సార్ మరి అలా ఈజీగా లేని ఎగ్జామ్ నేను ఎట్లా క్రాక్ చేస్తా అంటే, నువ్వు ఎక్కువ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయాలి. నీతో డిఫరెంట్ ఎగ్జామ్స్ రాపిస్తా నేను. సేమ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే రాపిస్తా. అది ఎప్పటి నుంచి? 24th తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతాయి నీకు ఎగ్జామ్. ఒక చాప్టర్ చెప్తే లేదా 2-3 లెసన్స్ చెప్తే కలిపి ఒక ఎగ్జామ్ పెడుతూనే ఉంటాం. సో ఈ ఎగ్జామ్స్ కూడా నీకు ఎలా ఉంటాయి అని అంటే, నీకు పేపర్ 2, పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి పేపర్ 1 పైన వీక్లీ ఒక ఎగ్జామ్ వస్తుంది. నీకు 1 ఎగ్జామ్ అనేది వస్తుంది. పేపర్ 2 మీద కూడా ఒక 1 ఎగ్జామ్ వస్తుంది. ఇక మనకున్న 7 డేస్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉంటుంది. నీకు ఎక్కువ స్కోరింగ్ని పేపర్ 1లో ఇదే ఇస్తుంది, పేపర్ 2లో కూడా కరెంట్ అప్డేట్స్ని ఇదే ఇస్తుంది. అందులో ఇవన్నీ కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ దీని తర్వాత కరెంట్ అఫైర్స్తో పాటు మీకు కోర్ సబ్జెక్టు ఎకానమీ ఉంది, జియోగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, హిస్టరీ ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ను మనం ఒక షెడ్యూల్ ఇస్తాను మీకు ముందు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాం. ఇది పేపర్ 1. ఇక పేపర్ 2 కూడా ఒక్కో యూనిట్ని తీసుకొని ఆ యూనిట్స్ మనం కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తాం. సో ఇలా మనం ఈ క్లాసెస్ని మీకోసం తీసుకొస్తా ఉన్నాం. మీరు చూడండి ప్రీవియస్ వీడియోస్. మీరు ఎక్కడ మిస్టేక్ చేసిరో మీకు తెలుసు, ఎక్కడ మీరు కోల్పోయారో తెలుసు. అక్కడే వెతికి పట్టుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు నా దగ్గరే కోచింగ్ తీసుకోవాలని ఏం లేదు. నేనే ఓపెన్గా చెప్తున్నా, మీకు నచ్చిన దగ్గర, ది బెస్ట్ అనిపించిన దగ్గర తీసుకోండి. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అవుతే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, మీ సక్సెస్ ఇంపార్టెంట్. మార్కెట్లో చాలామంది ఉంటారు, అందులో మీరు నా దగ్గరే జాయిన్ కావాలని నేను ఎప్పుడూ చెప్పా. మీకు నచ్చితేనే జాయిన్ కావాలి, అది కూడా కోచింగ్ అవసరమైతేనే జాయిన్ అవ్వాలి. లేదు సార్ నేను ఓన్గా చదువుకుంటాను అని అంటే పక్కాగా నేను వెల్కమ్ చేస్తాను. ఇప్పుడు ప్రీవియస్గా కోచింగ్స్ తీసుకొని సెల్ఫ్గా చదువుకొని బాగా స్కోర్ చేసిన వారు ఉన్నారు. నేను వాళ్ళని త్వరలో వారి గురించి కూడా మీకు చెప్తా. వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటి అని అంటే, వారు ప్రాపర్గా చదివారు, ప్రాపర్గా మెటీరియల్ రెడీ చేశారు, ప్రాపర్గా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రాశారు, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు, అప్పుడు సక్సెస్ వచ్చింది. మీకు ఇలాంటి వేదిక ఎక్కడ దొరికినా అక్కడ అవకాశాన్ని తీసుకొని ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్. మళ్ళీ పోస్టులు వచ్చిన తర్వాత అయ్యో నేను టైం వేస్ట్ చేసిన అనే ఆ గిల్టీ ఫీలింగ్ మనకు ఉండొద్దు. సో ఇప్పుడు మీరు దగ్గర దాకా వచ్చి పోయిరు అనుకుందాం. నెక్స్ట్ నువ్వు కొట్టేది సక్సెస్సే కావాలి, కానీ మళ్ళీ ఫెయిల్యూర్ ఉండొద్దు. ఫెయిల్యూర్ ఉండొద్దు అని అంటే ఈ టైంని వాడుకుంటే సరిపోతుంది. నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంని వాడుకుంటే 100% సక్సెస్ అవుతావు. 100% సక్సెస్ అవ్వడానికి నీకు అవకాశం ఉంది. నేను ఫస్ట్ చెప్పినట్లు మీకు 120 స్కోర్ కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకు కాలేదు? ఇప్పుడు చాలామందికి పేపర్ 2లో స్కోర్స్ బాగా వచ్చినాయి. వాస్తవానికి కూడా ఎందుకు వచ్చినాయి? పేపర్ 2 తక్కువ సబ్జెక్టులు ఎక్కువ చదివారు, పేపర్ 2 మీద బాగా ఫోకస్ చేశారు, స్కోర్ అద్భుతంగా వచ్చింది, నో డౌట్. కానీ పేపర్ 1 చదువుదామని అంటే మీకు ప్రాపర్ మెటీరియల్ దొరకలే, ప్రాపర్గా మీకు టైం సరిపోలే, ఇలాంటి ఇష్యూస్ అన్నీ నీకు నెక్స్ట్ ఉండొద్దు. అందుకోసమే మనం ఈ కోచింగ్ని స్టార్ట్ చేసినాం. ఇందులో నేను మెటీరియల్స్ ఇస్తూ, మీకు లైవ్ క్లాసెస్ని నిర్వహిస్తూ, అలాగే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఈ కోర్సులో నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఓకే, మీరు అన్ని విధాలుగా మెంటల్గా ఫిక్స్ అయితే జాయిన్ అవ్వండి. 24th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇందులో అన్నీ నేను అన్ని విధాలుగా ఆలోచించి మీకు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఇచ్చిన, తక్కువతోనే మీరు జాయిన్ అవ్వచ్చు. రీజనబుల్ 2 పేపర్లకి. పోయినా సరే ఒక్క పేపర్కే మనం భారీగా ఛార్జ్ చేసినాం, ఇట్స్ ట్రూ. సో 2 పేపర్లకి నేను ఇస్తున్న ప్రైస్ చాలా గుడ్ అమౌంట్ ఆ ఫీ. సో దాంతో మీరు అప్ టు ఎగ్జామ్స్ ఎండ్లెస్, మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మీరు మాతో ట్రావెల్ అవ్వచ్చు. నేను మీతో ట్రావెల్ అవుతా. మీకు ఉన్నటువంటి డౌట్ సెషన్స్ని క్లియర్ చేస్తూ ఎవ్రీ వీక్ ఇంటరాక్ట్ అవుతాను. ఈ స్కోర్ని సాధించేందుకు మీకు కావాల్సినటువంటి మొత్తం మెంటర్షిప్ని నేను ఇస్తా. సో ఇలా మీరు వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. విష్ యూ గుడ్ లక్. సార్ ఫీజులో మళ్ళీ ఏమైనా డిస్కౌంట్ ఉంటుందంటే ఏముండదు. మీకు ఓకే అయితేనే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇలా మీరు వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించాలి.
మీరు ఖచ్చితంగా విజయం సాధించాలి. కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.